వేదేశ్చ సర్వైరహమేవ వేద్యా అంటే నమస్కారం చేసుకోవాలి మనం. అందుకు వేదోక్తికి మాత్రమే గమ్యమైన తల్లి ఎక్కడుందయ్యా అంటే పరమశివోత్సంగ తుంగ పర్యంకం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీమన్నగరంలో ఉంది, బిందువులో ఉంది, సింహాసనం మీద ఉంది, అవన్నీ చెప్పకో, అయ్యవారు ఒళ్ళో ఉంది, ఇదే చెప్పుకోవాలట. అందుకు పరమశివోత్సంగ తుంగ పర్యంకం తేజక్కించన దివ్యం పురతో మే భవతు పుండ్రకోదండం. ఆ తల్లి ఎదురుగా ఉండుగాక. ఈ చెప్పేటప్పుడు ఆయనలో ఉన్న అమ్మవారు అని చెప్పినప్పుడు ఆయన కూడా ఎదురుగా ఉంటాడు. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి అందం. మధురిమ భరిత శరాసం మకరంద స్పంది మార్గణోదారం కైరవిణీ విటచూడం కైవల్యాయాస్తు కించన మహోనః. ఆ కించన, కంచన, కాచన అనే శబ్దములున్నాయే సంస్కృత వాంగ్మయంలో. వీటికి మాధుర్యం ఉందండి. మాటతో వర్ణించలేనిది అన్నప్పుడు శబ్దములు వాడతారు. ఒకానొక అనిర్వచనీయమైన ఆ మహా తేజస్సు కైవల్యాయ అస్తు, నాకు కైవల్యమునకు ప్రసాదించున్నదిగా గోచరించుగాక. అంటే ఈ స్వరూపం ఎందుకు గోచరించాలి? కైవల్యం కోసం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునే, కేవలస్య భావం కైవల్యం. అలా గోచరించాలి. వర్ణన స్పష్టంగానే ఉంది. మధురిమ భరిత శరాసం, తీయని విల్లు పట్టుకుంది. మకరందాన్ని స్రవించే వాటిని బాణములుగా తీసుకుంది. నేరుగా చెప్పకుండా చెప్పడం ఇది. మకరందాన్ని స్రవించేవంటే పువ్వుల బాణం ధరించినటువంటిది. కైరవిణీ విటచూడం, కలువల చెలికానిని తలపై పెట్టుకున్నది. అంటే చంద్రలేఖను ధరించినటువంటి ఆ తేజస్సు నాకు కైవల్యం ఇచ్చినది అగుగాక. అక్షుద్రమిక్షుచాపం పరోక్షమవలగ్నసీమని త్రియక్షం క్షపయతు మే క్షేమేతర ముక్షరత ప్రేమ పక్ష్మలం తేజ. ఇది చదివేటప్పుడు అక్షర సౌందర్యాన్ని ఆస్వాదించాలండి. నాకేం అర్థం కాదు కదా, భావం చెప్పినప్పుడు చూసుకుందామని అని కాదు. ముందు వినేటప్పుడు శబ్దముల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. అక్షుద్రమిక్షుచాపం, ఆవిడ పట్టుకున్న ఇక్షుచాపము అక్షుద్రం అంటే గొప్పది అని అర్థం. గొప్పది అని ఇక్షుచాపం పట్టుకుంది. పరోక్షమవలగ్నసీమని త్రియక్షం, కనబడిన నడుము కలది అంటే ఉత్తమ సాముద్రిక లక్షణం చెప్తున్నారు. త్రియక్షం, 3 కన్నులు కలిగినటువంటిది అయిన ఆ తేజస్సు క్షపయతు మే క్షేమేతరం, నా యొక్క క్షేమేతరములను క్షపయత్ తొలగించుగాక. క్షేమేతరములు అంటే మంగళములు కానివి. మంగళములు కానివంటే అమంగళాలు. చెప్పడం తీరది. క్షేమేతరము అంటే అమంగళములను తొలగించుగాక. ఆ 3 కన్నుల వెలుగు అమంగళములు తొలగించుగాక. ఆ వెలుగు ఏ వెలుగు అంటే ఉక్షరథ ప్రేమ పక్ష్మలం తేజ అన్నారు ఇక్కడ. ఉక్షరథుడు యొక్క ప్రేమని పెంపొందించే వెలుగు అన్నారు. ఉక్షరథుడు అంటే వృషభవాహనుడు. వృషభవాహనుడి ప్రేమని పెంపొందించేటటువంటి ఆ వెలుగు నా యొక్క అమంగళాలను తొలగించుగాక. ఇది సమయాచారం అంటారండి. ఇక్కడి నుంచి వచ్చిన సమయాచారం. సమయాచారం అంటే అమ్మని వర్ణిస్తున్నంతసేపు అయ్యను గుర్తు చేసుకోవడమే సమయాచారం. శివశక్తుల ఏకత్వం. ఇదే పాతివ్రత్య ధర్మాన్ని, దంపతీ భావాన్ని ఉపాసించడం. ఇదే జననీజనక భావాన్ని ఉపాసించడం. ఇదే మాతాపితృభావ ఉపాసన. ఇదే సమయాచారం. అందుకే ఎక్కడికక్కడ ఆ మాటలో శివస్మరణ జరుగుతోంది. ఇంతవరకు పరమేశ్వరుని అంకమునందున్నది అన్నారు. ఇప్పుడు ఏం చెప్పారు? ఉక్షరథుని యొక్క తేజస్సుని పెంచుతున్నది, వృషభవాహనుడి యొక్క ప్రేమను పెంచుతుందట. అంటే అర్థం ఏంటి? ఆయనకు నిజంగా ప్రేమ ఉంది, కానీ ఈవిడిని చూడగానే ప్రేమ పెరుగుతుంది ఇంకా ఇంకా. అలాగే ఆయన యొక్క ప్రేమని పెంచేటువంటి ఆ తల్లికి నమస్కారం. భృంగరుచి సంగరకరాపాంగం శృంగారతుంగ మరుణాంగం మంగళమభుంగరం మే ఘటయతు గంగాధరాంగ సంగి మహహ. గంగాధరాంగ సంగి, గంగాధరుని యొక్క అంగముతో సాంగత్యం కలిగినటువంటి తేజస్సు అన్నారు. ఇక్కడ మాటి మాటికి తేజస్సు అనే చెప్తున్నారు. ఎందుకంటే తేజోరూపిణి ఆ పరబ్రహ్మ తేజస్సు అమ్మవారి యొక్క రూపము అని చెప్పడం. ఈ స్వరూపము గంగాధరాంగ సంగి, గంగాధరుని యొక్క అంగముతో సాంగత్యము కలిగినది. అంటే పరమేశ్వరుని యొక్క అర్ధభాగములో ఉన్నటువంటి తల్లి. చూపులు ఎలా ఉన్నాయంటే భృంగరుచి సంగర కరాపాంగం, తుమ్మిదలతో పోటీ పడుతున్న చూపులుట. అంత చక్కనిటువంటి చూపులతో ఉన్నాయి. శృంగారతుంగ మరుణాంగం, అద్భుతమైన శృంగార రసంతో ప్రకాశిస్తూ ఎర్రని కాంతులతో ఉన్న తల్లి అమంగళములు తొలగించుగాక, మంగళము ఘటించుగాక. ప్రపదజిత కూర్మ మూర్మిల కరుణం భర్మరుచి నిర్మథన దేహం శృతి మర్మ వర్మ శంభో కించన నర్మ మమ శర్మ నిర్మాతు అన్నారు. ఆ పదాలు ఎంత చక్కగా పరిగెడుతున్నాయో చూడండి. ప్రపదజిత కూర్మం అది ఇందాక చెప్పినటువంటి భావమే. ఊర్మిళ కరుణం, అది ఊర్మిళము అంటే తరంగములుగా ఉన్నది. ఊర్మిళ కరుణం అంటే తరంగములుగా ఉన్న కరుణ కలక తల్లి అని అర్థంట. తరంగములు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఆగకుండా ఉన్నప్పుడు తరంగములు అని చెప్తారు. పౌనఃపుణ్యం మాటి మాటికి వస్తున్నది.
అలాగే అమ్మ కరుణ తరంగములుగా వస్తున్నదిట. భర్మరుచి నిర్మథన దేహం, బంగారు కాంతుల్ని మించిపోయిన ప్రకాశంతో ఉన్నటువంటి తల్లి. శృతి మర్మ వర్మ, ఎంత అద్భుతమైన మాట చెప్పారు చూడండి. శృతి మర్మములకు ఈవిడ వర్మ. వర్మ అంటే కవచం. కవచం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఈవిడ ఒక కవచంట. దేనికి కవచం అంటే శృతి మర్మములకు ఈవిడ మర్మము అంటే వేదము చెప్పే రహస్యములను కాపాడే తల్లి. అంటే వేదము చెప్పేటువంటి తత్వము, ధర్మము, వీటిని రక్షించే తల్లి అని దీని యొక్క అర్థం. వేద ధర్మమును రక్షించు తల్లి. ఇంత చక్కటి మాట చూపిస్తున్నారు. శృతి మర్మ వర్మ శంభో కించన నర్మ, పరమేశ్వరుని యొక్క విలాసము. శంభో కించన నర్మ, పరమేశ్వరుని యొక్క అనిర్వచనీయమైనటువంటి విలాస రూపిణి. ఇక్కడ చెప్పేటప్పుడు రెండు భావములు. ఈవిడ వేద ధర్మముల్ని, వేద రహస్యాల్ని కాపాడేటటువంటి తల్లి, పరమేశ్వరుని యొక్క ప్రేమస్వరూపిణి. మమ శర్మ నిర్మాతు, నాకు శర్మమును కలిగించుగాక. శర్మదాయిని లలితాసహస్రం మనం చెప్పుకుంటున్నాం. శర్మము అంటే ఆనందము. ఆనందం అనగా విషయానందం కాదు, జ్ఞానానందం. జ్ఞానానందమని శర్మము అని అంటారు. అది కలిగించుగాక అమ్మవారు. కాల కుటిలాలికావళి కందల విజితాళి విధృతమనివాలి మిలతు హృది పులిన జగనం బహుడిత గల గరల కేలి కిమపి మహ. ఇది కూడా నల్లని కురులు కలిగినటువంటి తల్లి, అద్భుతమైన మణులని హారములుగా ధరించినటువంటి తల్లి. బహుళిత గళగరల కేళి, ఇక్కడ శివుడికి సంబంధించిన మాటలు ఎంత అందంగా చూపిస్తున్నారు. గళగరళం అంటే గళమునందు గరళాన్ని పెట్టుకున్నవాడని నీలకంఠుడు. ఆ నీలకంఠుడి యొక్క కేళిని బహుళితం చేస్తుందట. ఆయన లీలల్ని ఈవిడ పెంచుతోంది. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఆయన నిర్వికారుడే ఉన్నాడు. ఈవిడ పక్కన ఉండడం వల్ల ఎన్నో పనులు చేయడం మొదలెట్టేట. ఆయన చేత అన్ని పనులు చేస్తున్నది ఈవిడే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాట మనకి అధ్యాత్మరామాయణంలో సీతమ్మ చెప్తుంది. ఈయన రామో నగచ్చతి నశోచతి, ఈయనకి నడవడు, ఏమీ చేయడు, అన్ని నా వల్లే చేస్తాడట. అంటే మాయ వల్లనే పరమేశ్వరుడు యొక్క కృత్యములు వ్యక్తమవుతున్నాయని చెప్పడం దీని యొక్క విశేషం. అందుకే అనేక చోట్ల శంభోక్కించిన నర్మ అనడం కానీ, బహుళిత గళగరళ కేళి అనడంలో కానీ విశేషం ఇది. పరమేశ్వరుని యొక్క లీలలన్నిటికీ ఆధారమైన తల్లి. ఈవిడే పక్కన లేకపోతే ఏ లీలా చేయడండి ఆయన. ఈవిడ వల్లనే అన్నీ చేస్తున్నాడు. ఆయన చేత అన్ని పనులు చేయిస్తోంది ఈవిడ. ఆయన ఏమైనా ఏం చేస్తారంటే చెప్పేవా, ప్యాక్ చేసేస్తాను మొత్తం అంటాడు, ప్యాకప్ చేస్తానంటాడు. ఆవిడ సృష్టంతో చేయిస్తుందిట. అందుకే ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ నమశివాయ చ నమశివాయ. అది చూపిస్తున్నారు. కుంకుమ తిలకిత ఫాల కురివిందఛాయ పాటల దుకూల కరుణాపయోధి వేళ కాచన చిత్తే చకాస్తు మే లీలా. అనిర్వచనీయమైన ఒక లీల నా చిత్తములో ప్రకాశించుగాక. ఒక లీలట. లీల అనగా విలాసం. ఆ విలాసం ఏమిటంటే కుంకుమని తిలకంగా పాలంలో పెట్టుకున్న లీల, ఎర్రని వస్త్రం పట్టుకున్న లీల, అవధి లేని కరుణ కలిగినటువంటి ఒక లీల నా హృదయంలో ఉండుగాక. పుష్పం ధయ రుచివేణ్య పులినాభోగత్రపాకర శ్రోణ్య జీయాసురిక్షుపాణ్య కాశ్చన కామారి కేళి సాక్షిణ్య. పరమేశ్వరుడి లీలకి సాక్షిని అయినటువంటి తల్లి. లీలలకి సాక్షిని అంటే ఆయన కృత్యాలన్నిటికీ ఇవిడి సాక్షినిట. అంటే ఇవిడు చూస్తూ ఉంటే చేస్తుంటా అని చెప్పడం ఒకటి, ఆయన లీలలన్నిటికీ ఇవిడ ఆధారం అని చెప్పడం ఒకటి. ఆయన లీలలకు ఆధారమైనటువంటి స్వరూపం ఇక్కడ ఏంటంటే వివరిస్తున్నారు. పుష్పంధయ రుచివేణ్య, చక్కని జడలు కలిగిన వారు, బహుళింగ, ఇది బహువచనం చూపిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు అద్భుతమైన చెరకు విల్లు పట్టుకున్న వారు. ఇదే ఎలాంటిదంటే ప్రేమ పెరిగినప్పుడు వచ్చారండి, వచ్చారా బంగారు తల్లులు అని, ఒకే తల్లి కానీ బంగారు తల్లులు అని బహువచనం చెప్తారు ఇక్కడ. ఆ భావం అండి. కవిత్వాస్వాదన ఇలా జరగదు, బహువచనాల్లో చెప్తున్నారు. చెరకు విల్లు పట్టుకున్నవారు అని చెప్పడం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అనిర్వచనీయమైన విలాసములు నా హృదయములో ఎల్లవేళలా ప్రకాశించుగాక. విలాసములు ఏమిటా? విలాసములు అంటే చక్కని జడలు, చక్కని చెరకు విల్లులు పట్టుకున్న విలాసములు అంటే అమ్మవారిని బహువచనం చేసి చూపిస్తున్నారు. అలాంటి అంటే బహురూపములతో అమ్మ భాషించుగాక. తపనీయాంసు కభాంసి ద్రాక్షామాధుర్య నాస్తిక వచాంసి కతిచన శుచం మహాంసి క్షపయంతు కపాలితోషిత మనాంసి. కపాలితోషిత మనాంసి, కపాలి మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి ఆ తల్లి ద్రాక్షామాధుర్య నాస్తిక వచాంసి. ఆ మాట చెప్పడంతో గొప్ప మాట చూడండి. దీని అర్థం ఏంటి? ద్రాక్షామాధుర్య నాస్తిక వచాంసి అంటే ద్రాక్షకి మాధుర్యం ఉన్నది అంటే దానికి మాధుర్యమే లేదు అని అమ్మవారి మాటలు రుజువు చేసేట.
నాస్తికం అంటే లేదని చెప్పేటి. ఏమని లేదని చెప్పే? ద్రాక్షామాధుర్యములు లేవని చెప్పిన పలుకులు అంటే అర్థం ఏంటి? ద్రాక్షామాధుర్యాల కంటే అమ్మ పలుకులు మధురంగా ఉన్నాయి. అమ్మ పలుకుల మాధుర్యం చూశాక ద్రాక్ష మాధుర్యమే లేదండి అంటున్నట్ట. కనుక ద్రాక్షామాధుర్యాల్ని నాస్తికం చేసేసినటువంటి అమ్మవారి పలుకులు, అలాంటి పలుకులు గల తల్లి అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి పలుకుల తల్లి కలిగిన తల్లి కతిచన శుచం మహాంసి, శుచి అయినటువంటి నిర్మలమైనటువంటి తేజస్సు అమ్మవారిది. అది ఆ తేజస్సు కపాలితోషిత మనాంసి, కపాలి యొక్క మనస్సుని సంతోషపరుచుతున్నవి. ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకములు స్తోత్రములు, తర్వాత కూడా స్తోత్రమే. ఇలా చెప్తుంటే మాటి మాటికి ఎర్రని రంగు, చెరకుల విల్లు ఇవే వర్ణిస్తుంటారు. మొట్టమొదటి విన్నప్పుడు కుతూహలంగా ఉంటుంది, కానీ మాటి మాటికి మళ్ళీ చెరకు విల్లేనా అనిపిస్తూ ఉంటుంది కదా, మానవ సహజం, ఏం చేస్తాం. కానీ ధ్యానం అలా నిలిపి ఉంచారు కనుక అలాగే సాగుతుంది పద్యం అంతా కూడా. కానీ అందాలు ఎన్ని రకాలు చూపిస్తున్నారంటే ఏకవచనం బహువచనం చూపించడంలో, ద్రాక్షామాధుర్యాన్ని మించిన పలుకులున్నాయని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? భావన చేయాలి. ద్రాక్షామాధుర్యములంటే లౌకికమైన మాధుర్యాలు, వాటిని మించిపోయి ఉంటాయంటే అలౌకికమైన పలుకులు. అలౌకికమైన పలుకులు అంటే వేదవచనములే అమ్మవి. ఇది తెలుసుకోవాల్సిన మాటల భావములు. ఇంతవరకు చెప్పినది ప్రథమా విభక్తి. ఇది విభజన చేసుకోవాలి. ఊరికనే స్తోత్రం చదువుతుంటే పట్టుకోలేం, జాగ్రత్త ఓపిగ్గా చదివితేనే ఇలాంటివన్నీ దొరుకుతాయి మనకి. ఇంతవరకు ప్రథమా విభక్తికి సంబంధించినటువంటివే. ఒకానొక తేజస్సు నా హృదయంలో ఉండుగాక, తేజస్సులు విలాసములు నా హృదయంలో ప్రకాశించుగాక. ఇది ప్రథమా విభక్తి, ఏకవచనం బహువచనం అంతే చూపించారు. ఇప్పుడు ద్వితీయ విభక్తులకు తీసుకువెళ్తున్నారు. మొత్తం విభక్తులతో స్తోత్రం చేశారండి 28 శ్లోకాలు. అది విశేషం ఇక్కడ. విభక్తులతో ఎందుకు చేశారనేది చిట్ట చివరి విభక్తి వచ్చాక పట్టుకుందాం. అసితకచమాయతాక్షం కుసుమశరం కూలముద్వహ కృపార్ద్రం ఆదిమరసాధిదైవతం అంతఃకలయే హరాంకవాసి మహః. మాటి మాటికి హరాంకవాసి. ఎప్పుడైనా కొంచెం భక్తులైన వారు అమ్మవారి స్తోత్రం చదువుతుంటే శివప్రియ, శివుని చూసి సంతోషిస్తుంది, ఈ మాటలు వచ్చినప్పుడు అప్రయత్నంగా ఆనందం కలుగుతుంది. అవునా లేదా? అంటే మన జీవుడికి కూడా వాళ్ళిద్దరినీ కలిపి చెప్పగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే ఆ సమయాచార భావంలో ఉన్న మాధుర్యం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అసితకచం ఆయతాక్షం, నల్లని జుట్టు, విశాలమైన నేత్రములు, కుసుమ శరము పట్టుకుని కూలంకషమైన కృప కలిగినది. కూలంకషం అంటే చెప్పుకున్నాం, ఒడ్లుని మించి ప్రకాశించిపోతున్నటువంటి దయ కలిగినటువంటి తల్లి ఆదిమ రసాధి దైవత అయిన ఆ తల్లి హరాంకవాసి, హరిని యొక్క అంకమునందు వసించేటువంటి ఆ తల్లికి నమః, నమస్కారము. కర్ణోపంత తరంగిత కటాక్ష నిశ్శంది కంఠదగ్న కృపాం. ఈ మాటలు చెప్పేటప్పుడు అమ్మ కారుణ్యం ఒకటి బాగా చూపిస్తున్నారు. ఒకవైపు శివపత్ని అనే భావం, ఇంకోవైపు అపార కారుణ్యం. కారుణ్యం కారుణ్యం అమ్మవారు దయారూపిణి. దయే అమ్మ, మరొకటి లేదు. అమ్మవారి దయ అని కాదండి, అమ్మవారే దయ. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి దయ అంటే అమ్మవారు ఒకరు దయ ఒకరు అయిపోతారు. అమ్మవారే దయ. అందుకే ఇటు అటు చూసి మూక కవి కరుణ అని పేరు పెట్టాడు అమ్మవారికి అంత చక్కగా. కాచన విహరతి కరుణ అన్నాడు ఆయనవాడు. ఈ మాట శంకరులే వదిలేరా? జగత్రాతుం శంభోర్జైతి కరుణ కాచిదరుణ. కరుణే అరుణ, ఇంకోటి లేదు. అందుకే ఎంతయ్యా కరుణ అంటే కటాక్ష నిశ్శంది కంఠదగ్న కృప. కంఠదగ్న అంటే పేకల్లోతండి, పేకల్లోతు దయట. ఎంత పేకల్లోతు దయ అంటే ఎంత అపారమైన దయ. ఈ చెప్పేటప్పుడు ఈ మహానుభావుడు భక్తి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆలోచించాలి. కామేశ్వరాంక నిలయాం కామపి విద్యాం. ఇక్కడ విశేషమని చెప్పాడు. ఒకానొక విద్య, కామపి విద్య అంటే అనిర్వచనీయ విద్య. ఏం విద్య అండి అది? అదేం పెద్ద బ్రహ్మ విద్య? ఆ బ్రహ్మ విద్య ఆవిడ. అది ఇక్కడ కామపి విద్య అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి, ఇది అర్థం. మరి శ్రీ విద్య రెండు ఒకటే. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య. అందుకే బ్రహ్మ విద్యా స్వరూపిణి, శ్రీ విద్యా స్వరూపిణి. శ్రీ విద్యలో అమ్మవారు లేరు, శ్రీ విద్యే అమ్మవారు. శ్రీ విద్యా స్వరూపిణి ఆవిడ, శ్రీ విద్యా సాకార రూపిణి, బ్రహ్మ విద్యాధిదేవత. అందుకే పార్వతీం పరమాం విద్యాం అనే మాట ఉన్నది. ఇంకో చోట పార్వతీం పరమాం దేవీం బ్రహ్మ విద్యాస్వరూపిణీం అని శివపురాణ వాక్యం. ఆ తల్లే బ్రహ్మ విద్యాధిదేవత. అరవింద కాంత్యరుంతుద విలోచన ద్వంద్వ సుందర ముఖేందు ఛందకందళ మందిరమంతఃపురమైందుశేఖరం వందే. ఐందుశేఖరం, అంతఃపురమైందుశేఖరం అంటే చంద్రశేఖరుని యొక్క అంతఃపురము ఉన్నది. ఆ అంతఃపురానికి నమస్కారం. చంద్రశేఖరుని అంతఃపురంట అంటే మహారాణి గారు. చంద్రశేఖరుని మహారాణికి నమస్కారము. చందకందళ మందిర, గొప్ప మాట. చందకందళ మందిరం అంటే వేదపు మొలకలకి ఆధారమైన తల్లి, వేదపు మొలకలకి నివాసమైనది. మాటి మాటికి వేదస్ఫురణ, శివస్ఫురణ, కారుణ్యస్ఫురణ, ఈ మూడు అమ్మ రూపంలో చూస్తూ వెళ్ళాలి. అది వేద ప్రతిపాద్యం అంటే మంత్రమూర్తి.
2 శివుని యొక్క శక్తి, 3 దయామయి. ఈ 3 భావాలతో అమ్మవారిని ధ్యానించాలని అడుగడుగునా చూపిస్తున్నారు. బింబని కురుంబడంబర విడంబ కచ్చాయమంబరవలగ్నం కంబుగల మంబుదకచం బిబ్బోకం కమపి చుంబతు మనోమే. నా మనస్సు ఒకానొక విలాసాన్ని ముద్దు పెట్టుకుంటోంది అన్నాడు. మనస్సు ముద్దు పెట్టుకుంటుందిట అంటే అర్థం ఏంటి? మనస్సు వెళ్ళి తాకింది. ఒక పసిపిల్లని చూస్తే ముద్దొచ్చి తండ్రి ముద్దు పెట్టుకుంటాడు. అలాగా పిల్లవాడు కూడా ఆ తల్లి ఎత్తుకున్నప్పుడు ప్రేమతో ఆ తల్లిని ముద్దు పెట్టుకుంటాడు. అలాగా నా మనస్సు ఒకానొక అద్భుతమైన శివ విలాసాన్ని ముద్దు పెట్టుకుంటోందన్నాడు. శివ విలాసం అంటే అమ్మవారు ముద్దు పెట్టుకుంటోందంటే అర్థం ఏంటి? ఏది ముద్దు పెట్టుకుంటుంది? మనస్సు ముద్దు పెట్టుకుందంటే నా మనస్సు అమ్మవారిని తాకుతున్నది, ధ్యానిస్తున్నది, ఆ అనుభవాన్ని పొందుతున్నది. ఇది చెప్తున్నారు. జగదంబని స్పర్శిస్తున్నది మనస్సు. కమపి రమణీయ రూపం కలయామ్యం తక్కదంబ కుసుమాఢ్యం చంపక సురుచిర వైశ్యై సంపాదిత కాంచలంకృత దిగంతం. అమ్మవారి యొక్క మేనికాంతులు దిగంతాలను అలంకరిస్తూ ఉన్నాయి, వ్యాపించిపోయి. అటువంటి ఆ స్వరూపాన్ని అంతరంగంలో ధ్యానిస్తున్నాను. ఒకచోట నమస్కరిస్తున్నాను అంటున్నారు, ఒకచోట ధ్యానిస్తున్నాను అంటున్నారు. నా మనస్సు వెళ్ళి తాకుతోందంటున్నారు ఇక్కడ. శంపారుచి భరగర్హా సంపాదక కాంతి కవచిత దిగంతం సిద్ధాంతం నిగమానాం శుద్ధాంతం కమపి శూలిన కలయే సిద్ధాంతం నిగమానాం. ఈ మాట చూపించేటప్పుడు అమ్మవారి శరీరం ఎలా ఉందంటే శంపారుచి భరగర్ఘా సంపాదక కాంతి కవచిత దిగంతం, మెరుపు తీగని మెంచిపోయినటువంటి కాంతులతో ఉంది తల్లి. ఆ మేని కాంతులు దిక్కుల నిండా వ్యాపించిపోయేట. ఇలా ధ్యానించిన ఉద్దేశం ఏంటి? ఏముందండి? వర్ణన కాదండి, ఇందులో భావం చూడాలి. దిక్కుల నిండా అమ్మకాంతులే వ్యాపించిపోన్నాయంటే అర్థం ఏంటి అంటే ధ్యాతకి విశ్వమంతా అమ్మ తప్ప మరొకటి కనబడట్లేదు. ఇది తెలుసుకోవాల్సింది. సర్వం జగదంబామయం లేదా సర్వం బ్రహ్మమయం జగత్ అనే భావనయే దిగంతాల్లో కూడా అమ్మ వెలుగులే వ్యాపించి ఉన్నాయి. ఇది దర్శించవలసిన మాట. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఆ భావం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఈ తత్వం ఎవరయ్యా అంటే నిగమానాం సిద్ధాంతం శూలినః శుద్ధాంతం. నిగమానాం సిద్ధాంతం అంటే వేదముల యొక్క సిద్ధాంతం అంట. సిద్ధాంతం అంటే ఏమిటి? ఇది ఒకటి తెలియాలి కదా. సిద్ధాంతం అంటే ఏది చెప్పాక దానిపై మరొక మాట చెప్పలేమో దాని సిద్ధాంతం అంటారు. ఎవడైనా పిచ్చి మాట్లాడితే వాడిని తీసి పారేసి సరి అయిన మాట చెప్తారు. తీసి పారేసిన పిచ్చి మాటలకి పూర్వపక్షం అని పేరు. ఇదే గొప్పదండి అని తేల్చి చెప్పిన మాటకి సిద్ధాంతం అని పేరు. కనుక నిగమానాం సిద్ధాంతం అంటే వేదాంతం, ఉపనిషత్తులు అని అర్థం. ఉపనిషత్ స్వరూపిణి అమ్మవారు. సర్వోపనిషదుద్ఘుష్ట, ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వం. పైగా వేదములన్నీ ఈ పరబ్రహ్మమే తాత్పర్యమని తేల్చి చెప్పాయి. కనుక వేదముల యొక్క తాత్పర్య వస్తువు ఇది దీని యొక్క అర్థం. వేదముల ఉద్దేశం ఏంటి? కంప్యూటర్ గురించి చెప్పడమా, లేకపోతే చెట్లు పెంచుడు ఎలాగో చెప్పడమా, వంట చేయడం ఎలాగో చెప్పడమా? వేదాలు ఇవి చెప్పడానికి వచ్చాయా? వేదం దేనికి వచ్చింది? పరతత్వ ప్రతిపాదనకు వచ్చింది. కనుక వేదం ఉద్దేశం పరతత్వ ప్రతిపాదన. కనుక వేదములు ఏ పరతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నాయో ఆ పరతత్వం అమ్మవారే. కనుక అమ్మవారిని ధ్యానిస్తున్నామంటే వేద ప్రతిపాద్యమైన పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాం. ఆవిడ శూలినః శుద్ధాంతం. శుద్ధాంతం అంటే అంతఃపురం అండి. ఇది కూడా శూలినః శుద్ధాంతం అంటే పరమేశ్వరుని యొక్క అంతఃపురం. ఈ మాట మాటికి అంతఃపురం అని చెప్తున్నారంటే పురారాతేరంతఃపురం అని శంకరులు చెప్పిన మాట కూడా తెలుసుకోవాలి. మొత్తానికి శ్రీచక్రం శివయోర్వపు అని చెప్తే శ్రీచక్రం శివస్వరూపమైతే దాని యొక్క అంతఃపురము అంటే లోపలికి వెళుతూ ఉండగా గోచరించేది ఏదో ఆ బిందుపీఠవాసిని అని చెప్పడం ఇక్కడ. అంతఃపురం ఉజ్జద్దినకర సోణానుత్పల బంధుస్తనంధయా పీడాన్ కరకలిత పుండ్రచాపాన్ కలయే కానపి కపర్దిన ప్రాణాన్. ఇది ద్వితీయాభక్తుల బహువచనం అండి. ఎలా చూపిస్తున్నారంటే మేము కపర్ది యొక్క ప్రాణాలను ధ్యానిస్తున్నాము అన్నారు ఇక్కడ. ఎంతవరకు శివుని అంతఃపురంట. శివుడు ప్రాణాలను ధ్యానిస్తున్నట్ట. శివుడు ప్రాణాలు ఎలా ఉన్నాయో చూడండి. శివుడు ప్రాణాలు ఎలా ఉన్నాయో చూడాలట. ప్రాణాలు ఎవరైనా చూడగలరా? చూపిస్తున్నాడు మరి దూర్వాసుడు. మనం చూద్దాం. శివుడు ప్రాణాలు ఎలా ఉన్నాయంటే ఎర్రని కాంతులను ప్రసరిస్తూ చెరకవిల్లు పట్టుకున్న శివుడు ప్రాణాలకు నమస్కారము అన్నారు. అంటే అమ్మవారు ఎవరు? శివుడి ప్రాణాలట. ప్రాణం అంటే అర్థం ఏంటి? ఏది లేకపోతే వాళ్ళు ఉండరో దాన్నే ప్రాణం అంటారు, అంతే కదా. కనుక పరమేశ్వరుడు తెలియబడాలంటే ఆవిడ ఉండాల్సిందే. అందుకు శివుడి ప్రాణము. అందుకే ప్రాణేశ్వరి ప్రాణదాత్రి. శివుడి యొక్క ప్రాణములుట. అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా చూపించారు. శివుడు అంతఃపురం, శివుడి యొక్క లీల, శివుడి యొక్క ప్రేమ, శివుని యొక్క ప్రాణములు అన్నీ శివుని యొక్క అది తెలుసుకోవాల్సింది.
శక్తిని ఎన్ని రకాలుగా శివునికి సంబంధించిందిగా దర్శించాలో చూపిస్తున్నారు. అందులో ఒకేదాన్ని 10 రకాలుగా చెప్పడం కాదు, 10 రకాలుగా ఉన్న ఒక్క శక్తిని చూపిస్తున్నారు. ఇది గమనించుకోవాల్సిన అద్భుతమైన అంశం. ఇంతవరకు చెప్పిన విభక్తి పేరేమిటి? ద్వితీయాభక్తి. ద్వితీయాభక్తి అంటే ఏంటో తెలుసు కదా, ఇంకా తెలుగు బ్రతుకుంది, అందుకే తొందరపడదు. కింకుని యొక్క షష్ఠీ విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి, అది ద్వితీయాభక్తి. ఇలా ఉంది మన తెలుగు, ఏం చేస్తాం, బాధ. కనుక ద్వితీయాభక్తి అయిపోయింది. ఇప్పుడు తృతీయాభక్తి, చేతన్ చేన్ తోడంతో. ముందు నేను చెప్పుకోవడం మంచిది. రసనాలస జఘనయ రసనాజీవాతు చాప భాసురయ ఘ్రాణాయుష్కర శరయ ఘ్రాతం చిత్తం కయాపి వాసనయ. ఎంత గొప్ప మాట చూడండి. ఏదైనా మనం ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అద్భుతమైనటువంటి ఒక పరిమళ ద్రవ్యము కుసుము ఉంటే మంచి వాసన వస్తోందండి అంట. అలాగా ఇవాళ నా మనస్సుకు మంచి వాసన వస్తోందన్నాడు ఇక్కడ. ఘ్రాతం చిత్తం, నా చిత్తానికి ఒక మంచి వాసన వస్తుందట. ఏమిటా వాసన అంటే కయాపి వాసనయా, ఒక అనిర్వచనీయమైన వాసన. ఆ వాసన ఏది అంటే చక్కని మొలనూలు తొడుక్కొని తీయని విల్లు పట్టుకుని, తర్వాత ఘ్రాణాయుష్కర సరయ నాసికకి ఆనందాన్ని కలిగించేటువంటి బాణాలు పట్టుకుని, నాసిక్ ఆనందాలు కలిగించే బాణాలంటే ఏమిటి? పువ్వుల బాణాలు చెప్పడం పట్టుకుని, రసనాజీవాతు నాలికకి హాయ్ అనిపించే విల్లును పట్టుకుని, అంటే ఇవన్నీ కూడా పంచతన్మాత్రలను స్ఫురింపజేయడం అండి. అదొక్కటి కూడా ఇవన్నీ పట్టు కూర్చున్నటువంటి ఒకానొక అద్భుతమైన వాసన నా చిత్తానికి వస్తుందన్నాడు ఇక్కడ. మనకి ఏ వాసనలు వస్తున్నాయి? వాసన అంటే కేవలం ఇక్కడ మనం అనుకునేదే కాదు, వాసనలు అంటే జ్ఞాపకాలు కూడా అంతే కదండి. ఇక్కడ ఉంటే అయ్యో అలా సీరియల్ వాసనకు వస్తుంది, నిన్న ఫలానా చోట ఆగిపోయింది కదా, ఇవాళ ఏమైందో అని తెలియకొచ్చేసాం, ఇవాళ దాని కంటిన్యూటీ ఉంది, ఇవాళ ఆదివారం అనుకున్నామే, ఇవాళ ఉండదు అనుకున్న సోమవారం అంటే పక్కవాడు ఇప్పుడే చెప్పింది, ఇంకా ఇది ఉండదు, వాసన వెళ్ళిపోయిందా లేదా? వాసన అంటే అది గుర్తుకు రావడం. చిత్తానికి వచ్చే వాసన అంటే జ్ఞాపకం అండి. నా చిత్తానికి ఒక అద్భుతమైన వాసన వస్తుందట. ఏ వాసన? కయాపి వాసన. కయాపి, ఆ మాటే కయా, అనిర్వచనీయమైన వాసన చేత నా చిత్తం ఆక్రమించబడి ఉన్నది. చేతన్ చేన్ తోడంతో ఆ వాసన అంటే ఇక్కడ అర్థం ఏమిటి గమనించుకోవాలి. అంటే నా మనస్సుకి అమ్మ జ్ఞాపకం వస్తుందని చెప్పడం. వాసన అంటే సంస్కారము, ఇది తెలుసుకోవాల్సింది. అనేక జన్మల సంస్కారం ఉంటే అప్పుడు ఆ ఉత్తమ సంస్కారం మాత్రమే పోల్చుకోగలదు ఆ తల్లిని. కొందరు ముక్కు దిబ్బడ వేస్తే సరైన వాసన రాదు, అవునా లేదా? అలాగే మాయ దిబ్బడ వేస్తే పరతత్వ సంస్కారం రాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడ అమ్మవారి యొక్క కయాపి వాసన, అనిర్వచనీయమైనటువంటి వస్తువు నా చిత్తానికి స్ఫురిస్తోందయ్యా అన్నారు ఇక్కడ. ఇంకే అంత తృతీయ భక్తులు కొన్ని శ్లోకాలు నడుస్తున్నాయి. సరసిజ సహయుద్వదృశా సంపాలతికాసనాభివిగ్రహయ భాషా కయాపి చేతో నాసామణిశోభివదనయా భరితం. నాసామణిశోభివదనయ, ముక్కుకి అందమైనటువంటి రత్నములు పెట్టుకున్న ఆ తల్లి వెలుగు, ఆ వెలుగుతో నా మనస్సంతా ప్రకాశిస్తున్నది. ఇందాక వాసన, ఇప్పుడు వెలుగు, రెండూ చూపిస్తున్నాడు. సాధారణంగా మన మనస్సుకు భౌతిక పంచతన్మాత్రలు పడతాయి, ధ్యానించే మనస్సుకి అమ్మవారి యొక్క స్వరూపమే భాషిస్తున్నది. నవయావకాభసిచయాన్వితయా గజయానయా దయా పరయ ధృతయామిని శకలయా ధియాకయా పిక్షతామయా హి వయం. ఇందులో ఉన్న అందం చూడండి. నవయావకాభసిచయాన్వితయ, ఎర్రని లత్తుక రసము వంటి చీర కట్టుకుంది, అంటే ఎర్రని చీర కట్టుకుంది అని చెప్పడం. గజయానయ దయాపరయ ధృతయామినీ శకలయ, చంద్రలేఖ ధరించిన కయాపి ధియ, ఒకానొక బుద్ధి చేత నా జబ్బు పోయింది అన్నాడు ఇక్కడ. ఒకానొక బుద్ధి చేత నా జబ్బు పోయిందిట. కయాపి ధియ, ఒకానొక బుద్ధి అంటే ఒకానొక జ్ఞానము, ఒకానొక జ్ఞానం అంటే అనిర్వచనీయ జ్ఞానము, అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయినటువంటి అమ్మవారి చేత క్షతామయా హి వయం, మేమందరం జబ్బులు లేని వాళ్ళం అయ్యేము అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మజ్ఞానం వస్తే జబ్బు పోతుందిట. ఏంటా జబ్బు? భవరోగం. భవరోగం పోగొట్టేది బ్రహ్మజ్ఞానమే. ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అమ్మవారు. ఆవిడ హృదయంలో స్ఫురిస్తే ఇన్నాళ్ల జబ్బు పోతుందిట. ఇన్నాళ్ల జబ్బు కాదు, ఇన్ని జన్మల జబ్బు పోతుందిట. ఇంత క్రానిక్ డిసీజ్ ఎక్కడ ఉండదండి. అంత క్రానిక్ అంటే అది డిసీజ్ అని కూడా తెలియనంత క్రానిక్ అయిపోయింది. మొదటి నుంచి అలవాటైపోతే జబ్బును కూడా అనిపించదు కదా, మధ్యలో వస్తేనే జబ్బును పోలుస్తాం. కొన్ని జన్మల నుంచి అలవాటైపోయింది, వచ్చింది అనాద్య విద్యావాసనయ అన్నట్లుగా. అలాంటి అంత జబ్బు పోగొట్టేటువంటి మందండి ఈవిడ. ఏమిటా మందు? జ్ఞానపు మందు. ధియా కయా పిక్షత మయాకి వయం.
ఎన్ని యకారాలతో ఎంత అందం తీసుకొచ్చాడో. అందుకే కవితాస్వాదన అనే లక్షణం ఉంటే ఇన్ని అద్భుతాలు కనిపిస్తాయి. ఇంత మంచి కవిత్వం ఎక్కడా కనబడదండి. అందుకే కవిత్వంలో అగ్రస్థానం దీనిదే, భక్తిలో అత్యగ్రస్థానం దీనిదే, తత్వజ్ఞానంలో మరి చెప్పలేం. అన్నిటికీ ఆ గొప్ప రసాయనం మనకు దొరికింది. అలమలమ కుసుమబాణై, చూడండి తృతీయోభక్తుల అందం ఇది. అలమలమ కుసుమబా, అలం అలం, అలం అంటే చాలు చాలు చాలు, ఏంటి చాలు ఉపన్యాసమా. అలమలం అకుసుమబాణైరభింబసోణైరపుండ్రకోదండై అకుముద బాంధవ చూడై అన్యైరిక జగతి దైవతం మన్యై అలమలం. మాకు ఇంకా ఈ దేవతలు చాలులే అంటే, దేవతలు చాలులే అంటే ఇక వాళ్ళు అక్కర్లేదుట, కావాల్సింది ఈవిడే, వీళ్ళు అక్కర్లేదు, ఈవిడే కావాలి. అందుకు కుసుమ బాణాలు పట్టుకోని వాళ్ళు, ఎర్రని రంగు లేని వాళ్ళు, చెరకు విల్లు పట్టుకోని వాళ్ళు, చంద్రలేఖను ధరించని వాళ్ళు ఆయన దేవతలు ఇంకొద్దు మాకు, వాళ్ళు చాలు 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 అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ధరించిన దేవత కావాలట, చెప్పే తీరేది. ఇది అనన్య భక్తిని చెప్తుంది. అయితే దైవతం మన్యై, వాళ్ళందరూ దైవతం మన్యై, పండితం మన్యులు దైవతం మన్యులు కొందరు ఉంటూ ఉంటారు. అంటే పండితులు వంటివారు దేవతల వంటివారుట. అందుకు పండితుల వంటివారు దేవతల వంటివారు అని చెప్పినట్టుగా దేవతల వంటివారు ఇంకా చాలు మాకు, దేవతే ఉంది అని చెప్పడంలో ఏంటి? ఈవిడ సహజమైన దేవత, ఈవిడ వెలుగు ప్రసరిస్తే వాళ్ళందరూ దేవతలు అనిపించుకుంటున్నారు. కనుకనే చెరకు విల్లు పట్టుకొని దేవత మాకొద్దు అంటే, మాకు దేవత అంటే ఆ చెరకు విల్లు పట్టుకుని చంద్రలేఖ ధరించి ఎర్రని కాంతతో నా తల్లే మా దేవత, దీని అనన్య భక్తి అంటారు. నా హృదయంలో ఆ దేవతే పరదేవత, ఇంకోటి కాదు అని అనన్య భక్తిని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది తృతీయ భక్తి ఇంకొక శ్లోకంలో చూపిస్తున్నారు. కువలయ సదృక్షనయనై కులగిరికూటస్థబంధుకుచుభారై కరుణాస్పంది కటాక్షై కవచిత చిత్తోస్మి కతిపయై కుతుకై అన్నారు. ఇక్కడ అనిర్వచనీయమైన విలాసముల చేత నా చిత్తము కవచితమయ్యింది అంటే, నా చిత్తము రక్షింపబడుతుంది. దేని చేత రక్షింపబడుతుంది? అనిర్వచనీయమైన విలాసముల చేత రక్షింపబడుతుంది. అనిర్వచనీయమైన విలాసములు అనగా అమ్మవారి స్వరూపములు, అమ్మవారి స్వరూపముల చేత నా మనస్సు రక్షింపబడుతోంది. ఇక్కడ చెప్పేటప్పుడు భావనలో ఎంత వైచిత్ర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ అమ్మ ధ్యానం వల్ల రక్షణ చెప్తున్నారు, జ్ఞానము చెప్తున్నారు, రోగనాశనం చెప్తున్నారు, అనన్యత వివరిస్తున్నారు. ఇన్ని రకాలుగా ఆకాంక్షలు ప్రతి శ్లోకంలో మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి వచ్చేటప్పటికల్లా నమస్కారం చెప్పాలి కదా, వస్తుంది. నతజన సులభాయ నమో నాళీకసనాభిలోచనాయ నమః నందిత గిరిశాయ నమో మహసే నవనీపపాటలాయ నమః. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. నతజనులకు సులభురాలైనది, పద్మనేత్రములు కలిగినది, నందిత గిరిశాయ, గిరీశుడైన శివుణ్ణి ఆనందింపజేసేటువంటిది ఎర్రని తల్లికి నమస్కారము. కాదంబ కుసుమధామ్నే కాయఛాయా కణాయితార్యమ్నే సిమ్నే చిరంతనగిరాం భూమ్నే కస్మైచిదాధదే ప్రణతిం. కాయఛాయా కణాయితార్యంనే, తన శరీర కాంతులతో సూర్యుడిని కణం చేసేసింది ఆవిడ. అంటే అమ్మ శరీర కాంతుల ముందు సూర్యుడు ఒక చిన్న లవలేశంగా కనబడుతున్నాడు. అంటే ఆ స్వరూపం ఎంత ఉన్నదో చూడండి ఇక్కడ. సీమ్నే చిరంతనగిరాం, పాత పలుకులకి కడసీమ అంటే వేదములకి కడసీమనగా వేదాంతతత్వ స్వరూపిణి. కస్మేచిత్ భూమ్నే, అనిర్వచనీయమైన భూమతత్వము అంటే పరతత్వమునకు నమస్కారము. కుటిల కబరీభరేభ్య కుంకుమస బ్రహ్మచారి కిరణేభ్య కూలంకషస్తనేభ్య కూర్మ ప్రణతిం కులాద్రికుతికేభ్య. కొండలరాజుకి కుతూహలాన్ని కలిగించేటటువంటి అమ్మవారికి నమస్కారము. ఇది చూపించారు. కూర్మ ప్రణతిం, నమస్కారం చేస్తున్నాను. ఇంతవరకు ఏ విభక్తి అయింది? చతుర్థి విభక్తి. ఇక్కడ పంచమీ విభక్తి. వలనన్ కంటే పట్టి కోకన దశోణ చరణాత్ కోమల కురళాలి విజిత శైవాలాత్ ఉత్పల సుగంధి నయనాత్ ఉరరీకుర్మోన దేవతామన్యా. ఈ చెప్పడంలో ఆ పద్మముల వంటి పాదముల కల తల్లి, ఆ విశాలమైన నేత్రముల కల తల్లి, ఆ తల్లి కంటే ఇతర దేవతల్ని నేను అంగీకరించను అన్నాడు. ఇది కూడా అనన్య భక్తి. ఇక షష్ఠీ విభక్తి కిన్కున్ యొక్క లోపల ఆపాటలాధరాణం ఆనీల స్నిగ్ధ బర్బర కచానాం ఆమ్నాయ జీవనానాం ఆకూతానాం హరస్య దాసోస్మి. ఇక్కడ ఒక్కొక్క విభక్తిలో చెప్పినప్పుడు నేను దాసుణ్ణి అయిపోయాను. ఎవరికి? హరస్య ఆకూతానాం అంటే శివుని యొక్క ప్రేమస్వరూపినికి, శివుని యొక్క విలాసముల రూపానికి నేను దాసుణ్ణి అయిపోయాను.
ఆవిడే ఆమ్నాయ జీవనానం, ఆమ్నాయములకు జీవనమైనటువంటి తల్లికి దాసుడను. దాసుడు అనగానే అహంకార త్యాగం చేసి భక్తుడైనవాడు. పుంఖిత విలాసహాస స్ఫురితాసు పురాహితాంక నిలయాసు మగ్నం మనోమదీయం కాస్వపి కామారి జీవనాడీషు. కామేశ్వర ప్రాణనాడి, కామేశ్వరుని ప్రాణనాడుల రూపం అమ్మవారు. పుంఖిత విలాసహాస, అద్భుతమైన విలాసపు వెలుగులు కలగ తల్లి. పురాహితాంక నిలయాసు, త్రిపురాసుర సంహారకుడి యొక్క అంకమునందు కూర్చున్నటువంటి అద్భుతమైన విలాసముల యందు మగ్నం మనోమదీయం, నా మనస్సు లీనమవుతున్నది. ఎందులో లీనమవుతున్నది? ఆ పరతత్వమైన అమ్మవారి యందు లీనమవుతున్నది. అందున్నన్ సప్తమీ భక్తి లీనమైపోతుంది. లీనమైపోయి ఇంకేనా మాట ఉంటుందా? అందుకే తర్వాత స్తుతి ఆగిపోయిందండి. ఇక్కడ సప్తమి విభక్తి అయిపోయింది. చూడండి ఎంత గొప్పగా చూపించారు. విభక్తులు ప్రధానంగా 7 ఇంకోటి ఉంది ఒప్పుకోరు, సంబోధన ప్రథమ, అది ఇప్పుడు తీసుకురాలేదైనా ఇక్కడతో ఆపేశారు. ఇందులో ఔచిత్యం ఉంది. మగ్నం మనం లయమైపోయాక మాట ఎక్కడుంది? ఆ తత్వంలో లీనమైపోయింది. అందున్నన్ లీనం సప్తమి భక్తి. అంటే ఈ క్రమం ఎలా కూర్చారో చెప్పారా? మొట్టమొదటిగా ప్రథమాభక్తి నుంచి క్రమంగా తీసుకువస్తూ దాసోస్మి దాసభక్తిని చూపించారు. దాసోహం లయమయ్యేటప్పటికల్లా సోహం భావంలో గడిపోయింది. ఆ క్రమం అంత చక్కగా చూపిస్తున్నారు. ఇప్పుడు విభక్తులతో ఎందుకు రచిస్తారు? వాళ్ళకి అంత పాండిత్యందో చూపించడానికి కదా. అది కాదు ఇక్కడున్న విషయం తెలుసుకోవాల్సింది. విభక్తులతో చెప్పడం అంటే అర్థం ఏంటంటే, సృష్టిలో మనం దేనితో సంబంధాన్ని చెప్పాలన్నప్పటికి కూడా విభక్తులతోనే మాట్లాడతాం. మనం ఆడే మాటలన్నిటిని భాగం చేస్తే సరిగ్గా 8 మరొకట్లేవు. వాడి గురించి మాట్లాడతాం, వాడితో మాట్లాడతాం, వాడి కోసం మాట్లాడతాం, లేదా వాడికై మాట్లాడతాం, వాడి వల్ల మాట్లాడతాం, వాడి యొక్క వాళ్ళం మేము, వాడి యందు ఉంటాం. సృష్టిలో అన్నీ వీటితోనే ఉంటాయండి, ఇంకోటి లేదు. అంటే మన సంబంధాలన్నీ వీటితోనే. ఇవన్నీ అమ్మవారికి చెప్పేమంటే అర్థం, మాకు ఇంకా ప్రపంచంతో బంధము లేదు, ఈ బంధములన్నీ ఇంక అమ్మవారి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి అసలైన ఆంతర్యం. ఇది విభక్తులతో చెప్పడం అయిపోయింది కదా. ఇప్పుడు చెప్తున్నది కవచ శ్లోకములు. ఈ కవచ శ్లోకాలకు పెద్ద వ్యాఖ్యానం ఏమీ అవసరం లేదు, చదువుతూ ఉంటే వినాలి. ఎందుకంటే పూర్ణం చేసుకోవాలి కనుక. ఇందులో ఒక్కొక్క అమ్మవారి పేరు ఉంటుంది, ఒక్కొక్క అవయవాన్ని రక్షించాలి అమ్మవారు అని చెప్తారు. ఇది అందరూ భావన చేసుకోండి. అమ్మవారి రక్షణ శరీరానికి వస్తుంది. వాచీలు చూడొద్దు, వాచీ నా దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఉపాసన పూర్తే లేవాలి, రేపు మనకు లేదు గనక చక్కగా చేసుకుందాం. మరి దానికి సిద్ధపడి కూర్చోవాలి. చక్రార్చనకు వస్తే చివరయ్యే వరకు కూర్చోవాల్సింది కదా. భావంలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఒక్కొక్క భావం సులభంగానే అర్థమవుతుంది. కవచం అంటే ఎంత సమగ్ర స్తోత్రాన్ని ఇచ్చారో దుర్వాసులు వారు చూడండి. మొత్తం మణిద్వీప వర్ణన, శ్రీచక్ర వర్ణన, అమ్మవారి రూప వర్ణన, మొత్తం విభక్తులతో స్తోత్రం సంపూర్ణమైపోయింది. ఇప్పుడు కవచం. కవచం అనగా రక్షణ. మంత్రంలో కవచం ఒక భాగం. ఈ కవచంలో 2 భావాలు ఉంటాయి. ఒకటి అమ్మవారు నన్ను రక్షించుగాక అన్నప్పుడు నా శరీరంలో ప్రతి అవయవాన్ని, తర్వాత ప్రతి దశలలో రక్షించుగాక, ప్రతి కాలాల్లో రక్షించుగాక. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అమ్మవారు ఎల్లవేళలా నా శరీరంలో ప్రతి భాగాన్ని రక్షించాలి అన్నప్పుడు ఒకటి రక్షిస్తున్నదనే భావన కలగడం, ఒకటి ఇక్కడ రక్షించాలి, ఇక్కడ రక్షించాలి, కాలాల్లో రక్షించాలంటే సర్వకాలాల్లో అమ్మ స్ఫురణే ఉంది మనకి. ఆ స్ఫురణ కలగాలి. అది కవచం యొక్క భావం, తాదాత్మ్యం కోసం. అంతేగాని కవచం చదవగానే మాకు రక్ష వచ్చిందని మాత్రమే కాదు, ఈ భావం కూడా రావాలి. లలితాపాతు శిరోమే లలాటమంబాచ మధుమతి రూప. ఇక్కడ అమ్మవారి పేర్లు పట్టుకోండి. మధుమతి, భ్రూయుగ్మంచ భవాని, పుష్పశర పాతు లోచన ద్వంద్వం, పాయాన్నాసాం బాలా, శుభగా దంతాంశ్చ సుందరి జిహ్వాం, అధరోష్ఠమాదశక్తి చక్రేశీ పాతు మే చిరం చుబుకం. అధరోష్ఠం అని చెప్పి అధరము ఓష్ఠము, క్రింది పెదవి పై పెదవి కలిపి ఆదిశక్తి రక్షించుగాక. చక్రేశీ పాతు మే చిరం చుబుకం, కామేశ్వరీ చ కర్ణవు కామాక్షీ పాతు గండయోర్యుగళం, శృంగార నాయికా అవ్యాత్ వదనం, సింహాసనేశ్వరీ చ గళం, స్కంద ప్రసుశ్చపాతు స్కంధౌ, స్కందమాత నా స్కంధాన్ని కాపాడుగాక. బాహూచ పాటలాంగీమే పానీచ పద్మనిలయ, పాయాత్ అనిశం నఖావళీర్ విజయ, కోదండెనీచ వక్ష కుక్షించావ్యాత్ కులాచల తనూజ, కళ్యాణీచ వలగ్నం, వలగ్నం అంటే నడుము, కళ్యాణీచ వలగ్నం కటించ పాయాత్ కళాధర శిఖండ, ఊరుద్వయంచ పాయాత్ ఉమా, మృడానీచ జానునీ రక్షేత్, జంఘే చ షోడశీమే పాయాత్ పాదౌచ పాశశృణిహస్త. ఇంతవరకు పాదౌచ వచ్చింది కదా శిరస్సు నుంచి, శరీరమంతా రక్షాస్తోత్రమైంది. ప్రాతపాతు పరామాం,
ఆ పరాదేవత ప్రాతకాలంలో రక్షించుగాక. మధ్యాహ్నే పాతు మణిగృహాధీశ శర్వాణ్యవతు చ సాయం, శర్వాణీదేవి సాయంకాలం రక్షించుగాక. పాయాద్ రాత్రవుచ భైరవీ సాక్షాత్. ఇక్కడ ఈ పేరును అటు మార్చడానికి కూడా లేదండి. ప్రాతకాలం పరా ఎందుకన్నారు, రాత్రి భైరవి ఎందుకన్నారు అనే దానికి కూడా అర్థములున్నాయి. భార్యాం రక్షతు గౌరీ పాయాత్ పుత్రాంశ్చ బిందు గృహపీఠ. ఇంటినంతటి రక్షిస్తుంది అమ్మవారు. అవండి ఇవన్నీ కోరుకోవచ్చా? కోరుకుంటే కోరుకోవచ్చండి, తప్పేం లేదు. కబుర్లు స్టేజ్ మీద ఒకటి బయట ఒకటి చెప్పకూడదు. ఇంట్లో అందరూ బాగుండాలని అనుకోని వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళందరూ బాగుంటేనే సాధన సరిగ్గా సాగుతుంది. అందుకు అందరూ బాగుండాలి అనడంలో రెండు ఉద్దేశాలు. క్షేమంగా ఉండాలి, నేను చేసే సాధనకు అనుకూలంగా ఉండాలి. అది కూడా భార్యాం రక్షతు గౌరీ పాయాత్ పుత్రాంశ్చ బిందు గృహపీఠ శ్రీవిద్యాచ యశోమే. నా కీర్తిని శ్రీవిద్య కాపాడుగాక. శీలంచ అవ్యాచిరం మహారాజ్ఞి. అన్నిటికంటే గొప్పదండి నా శీలాన్ని మహారాణి కాపాడుగాక. మన చరిత్ర కాపాడుకోవాలి. మనంతట మనం ప్రయత్నం చేసినా అమ్మవారి అనుగ్రహంతో ధర్మం కాపాడబడాలి. కవచం అయిపోయింది. ఒక్కసారి అమ్మ ముందు నిలబడి ఇప్పుడు సంబోధన ప్రథమ. సంబోధన వచ్చేటప్పటికల్లా అమ్మ తప్ప ఏదీ లేదు. అమ్మని పిలిచి చెప్తున్నారు. సంబోధనలోకి వెళుతున్నాం. పవనమయి పావకమయి క్షోణీమయి గగనమయి కృపీటమయి రవిమయి శశిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివే పాహి శివే పాహి శివే పాహి. పవనమయి, ఇక్కడ మయి శబ్దం వచ్చింది. ఈ వాయువంతా అమ్మ రూపమే. వరుసగా వాయువు, అగ్ని, భూమి, గగనము, జలము, సూర్యుడు, చంద్రుడు, దిక్కులు, కాలము. సమయమయి అంటే కాలస్వరూపిణి. ఇంతేకాదు, సమయమయి అన్నప్పుడు శివశక్తుల సామరస్య రూపిణి అయిన ప్రాణమయి శివే పాహి. ఇదంతా చూపిస్తూ ఉంటే మన బ్రతుకంతా దీంట్లో ఉందండి. పంచభూతాలు, సూర్యచంద్రులు అంటే అహోరాత్రాలు, కాలం, దిక్కులు, అటుపై ప్రాణములు, ఇవన్నీ మయి అంటే అర్థం ఏంటి? ఇవన్నీ అమ్మమయములే. మొత్తం అంతా ఇక్కడ సమన్వయింపబడుతుంది. ఆవిడ ఇన్ని మహిమలుగా ఉంటూ వీడికి అతీతంగా ఉంది కనుక శివే. శివే అంటే అతీత రూపిణి. పాహి. ఒక్క శ్లోకంలో ఎంత ఔచిత్యం చెప్పారు. అసలు ఒక్క శ్లోకంలో పాహిమాం అనే భావం ఉన్నది. కాలి కపాలిని శూలిని భైరవి మాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి వింధ్యవాసిని బాలే భువనేసి పాలయ చిరం మాం. ఇక్కడ ఎన్నెన్నో వచ్చాయి చూడండి. కాలి, కపాలిని, శూలిని, భైరవి, మాతంగి, పంచమి, త్రిపురే, వాగ్దేవి, వింధ్యవాసిని, బాలే, భువనేసి. దశమహావిద్యా రూపిణి అయిన శ్రీ విద్యని, దశమహావిద్యని శ్లోకంలో చూపించారు, ఒక్క శ్లోకంలో. అంతేకాదు, ఇందులో అమ్మవారి యొక్క ప్రధాన మూర్తి స్వరూపాలు. చిత్రం ఏంటంటే శ్రీ విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయింపబడతాయి. దాని యొక్క ప్రత్యేకతది. అటువంటి ఓ తల్లి కాపాడమ్మా. అభినవ సింధూరాభాం అంబా త్వాం చింతయంతి ఏ హృదయే ఉపరి నిపతంతి తేషాం ఉత్ఫుల్ల నయనా కటాక్ష కల్లోలాహ. ఉపరి నిపతంతి తేషాం ఉత్ఫుల్ల నయనా కటాక్ష కల్లోలాహ. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే, అమ్మా నీ కడకంటి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వాళ్ళకి విశ్వశక్తులన్నీ వశమై ఉంటాయి. ఇది చెప్తున్నారు. ఇప్పుడు 2 శ్లోకములు. ఇంతవరకు ఒక అమ్మని చెప్పారు కదా, ఇప్పుడు మరో 2 అమ్మల్ని ధ్యానించవలసిన పద్ధతి 2 శ్లోకాల్లో చెప్తూ, వర్గాష్టక మిళితాభి వశినీముక్షాభిరావృతాం భవతీం చింతయతాం సితవర్ణాం వాచో నిర్యాంచయత్నతో వదనాత్. అమ్మా, వర్గాష్టకముతో కూడినటువంటి వశిని మొదలైన దేవతలతో కూడిన నీ తెల్లని రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వారి నోటి నుండి అద్భుతమైన పలుకులు వస్తాయన్నారు. వర్గాష్టకం అంటే నేను చెప్పుకున్న అకారం నుంచి క్షకారం వరకు ఉన్న 8 వర్గములు. వాటి అధిదేవతలు వశిని ముక్షాది. వీళ్ళందరి యొక్క సమాహార రూపమైన తెల్లని కాంతుల నీ రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో, అంటే ఏ రూపం ఇది? సరస్వతి స్వరూపము. నీ యొక్క శారదా రూపాన్ని ధ్యానించే వారికి పలుకులను ప్రసాదిస్తావు. ఇది శారదా రూపం. కనకశలాకా గౌరీం కర్ణవ్యాలోల కుండల ద్వితయాం ప్రహసిత ముఖించ భవతీం ధ్యాయంతో ఏతయేవ భూధనదాహ. అమ్మా, బంగారు కాంతులతో ప్రకాశిస్తూ బంగారు కుండలాలతో భాషిస్తూ చిరునవ్వు నవ్వుతున్న నీ యొక్క బంగారు కాంతుల రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వారు భూమిలో కుబేరులు అవుతారమ్మా. అనగా ఎవరిని వచ్చి చెప్పారు ఇక్కడ? లక్ష్మీదేవి. సరస్వతి అంటే ఇంత గొంతు వినబడలే, లక్ష్మి అంటే ఇన్ని వినబడ్డాయి. చాలా సంతోషం. కనుక లక్ష్మి అనగా సరస్వతి, లక్ష్మి ఈ 2 రూపాలు అయ్యాయి. ఇంతవరకు చెప్పిన ఆవిడ జగదంబ లలిత. కనుక ముగురమ్మల మూలస్వరూపిణిగా అమ్మవారిని చూపిస్తూ, అమ్మా ఇంతవరకు నీ యొక్క సగుణ సాకార స్వరూప వర్ణన, నీ యొక్క మణిద్వీప వర్ణన, శ్రీచక్ర వర్ణన అన్నీ చేసి
ఆ దివ్యమైన సహస్రార కమలంలో నువ్వు అమృతధారా రూపిణిగా ఉన్నావని ఎవరు ధ్యానిస్తారో వారికి పుష్కలమైన ఆయుష్ ఉంటుందమ్మా అని వివరిస్తున్నారు. శీర్షాంభోరుహ మధ్యే శీతల పీయూషవర్షిణీం భవతీం అనుదినమను చింతయతాం ఆయుష్యం భవతి పుష్కలమవన్యాం. పుష్కలమైన ఆయుష్ వాళ్ళకి లభిస్తున్నది. శీర్షాంభోరుహ మధ్యలో సహస్రార కమలంలో అమృతధారారూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లిని ధ్యానించింది యోగ ప్రక్రియలో చెప్తున్నది సహస్రార కమలాంతర ధ్యానం. ఇంతవరకు చెప్పి, ఓ తల్లి, నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎదురుగా చూసేవాళ్ళు అనేక జన్మల సుకృతం ఉన్నవాళ్లే చూస్తారు. మధురస్మితాం మదారుణ నయనాం మాతంగ కుంభవక్షోజాం చంద్రావతంసనీం త్వాం సవిధే పశ్యంతి సుకృతిన కేచిత్. ఇది అచ్చంగా భజంతి త్వాన్ ధన్యా కతిచన చిదానందలహరీం అని చెప్పినట్లుగా ఎవరో సుకృతాత్మలు నిన్ను చూస్తారమ్మా. ఇది ఆఖరి వాక్యం. అంటే నేను నిన్ను చూసి వర్ణించానంటే నీ అనుగ్రహం వల్ల వచ్చిన సుకృతముల ఫలము అని చెప్పి పూర్తి చేశారు. ఇంతసేపు వర్ణించిన అమ్మ స్వరూపాన్ని పుణ్యాత్ములు మాత్రమే ధ్యానించగలరు, దర్శించగలరు, స్తోత్రించగలరు అని పూర్తి చేస్తూ లలితాయా స్తవరత్నం లలిత పదాభిప్రణీత మార్యాభి. ఆర్య అనబడే వృత్తములో లలితమైన అంటే సుందరమైన పదములతో కూర్చుని స్తవరత్నము ప్రతిదినమవనౌ పఠతాం ఫలాని వక్తుం ప్రగల్భతే శైవ. ఎవరైతే దీన్ని నిరంతరం చదువుతారో వాళ్ళకి ఎలాంటి ఫలములు వస్తాయని చెప్పాలంటే ఆవిడే చెప్పాలన్నాడు. ఇంతే, ఇంకోటి మాట్లాడేది. సా ఏవ ప్రగల్భతే వక్తం, ఆవిడే చెప్పాలి. అంటే మామూలు మానవులు ఊహకు కూడా అందని ఫలాలు అమ్మవారిస్తారు అని దూర్వాస మహర్షి ఎంత ధైర్యంగా ఫలశ్రుతిని చెప్పాడండి. మహర్షి కనుక చెప్పాడు. దూర్వాస మహర్షి అందించినటువంటి ఈ ద్విశతి పూర్తయింది. మొత్తం 213 శ్లోకాలు. ఇవి పేరుకు ద్విశతి కానీ మరో 13 శ్లోకాలు ఎక్కువ చెప్పుకున్నాం. అయితే దూర్వాసుని గురించి చెప్తూ ఆయనే త్రిపుర మహిమ్న స్తోత్రంలో చెప్పుకున్న ఒక్క వాక్యంతో మహానుభావుడు గురించి ఒక్కసారి నమస్కారం చేసుకుంది. సదసదనుగ్రహ నిగ్రహ గృహీతముని విగ్రహో భగవాన్ సర్వాసాముపనిషదాం దుర్వాసా జయతి దేశిక ప్రథమ అన్నారు. ఇక్కడ దుర్వాసుడు ఎవరయ్యా అంటే సర్వాసాముపనిషదాం దేశిక ప్రథమ. అన్ని ఉపనిషత్తులకి ఆయన దేశికుడు. దేశికుడు అంటే గురువు. గురువుల్లో దేశికుడని ఎవరిని అనాలంటే జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చేటటువంటి విధంగా ఉపదేశించేవాడిని దేశికుడు అనాలట. అలాంటి దేశికుల్లో గొప్పవాడెవరు? దుర్వాసుడు. సర్వాసాముపనిషదాం దుర్వాసా జయతి దేశిక ప్రథమ. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే సదసదనుగ్రహ నిగ్రహ. సత్ అసత్ అనుగ్రహ నిగ్రహ అంటే సత్పురుషులను అనుగ్రహించడంలోనూ అసత్పురుషులను నిగ్రహించడంలోనూ సమర్థుడైన వాడు. అసలు అందుకోసమే మునివేషం వేసుకొచ్చేట ఆయన. అందుకు గృహీత ముని విగ్రహో భగవాన్ అంటే ఇప్పుడు తెలిసింది కదా, ఆయన కోపం దేనికి? అసత్పురుషులు నిగ్రహించడానికి. ఆయన అనుగ్రహం సత్పురుషుల మీద ఉంటుంది. ఈ రెండిటి కోసమే అవతరించిన వాడు గనక ఆ మహానుభావుడు ఉపనిషత్ ప్రతిపాద్యమైన సిద్ధాంతాన్ని ఉపదేశించే దేశికుడు గనకనే సర్వోపనిషదుద్ఘుష్ట అయినటువంటి బ్రహ్మ విద్యాది దేవత అయిన ఆ తల్లిని ఉద్దేశించి అనేక స్తోత్ర కావ్యములు రచించారు. దానిలో ఒకటి ఆర్యాద్విశతి. సదసదనుగ్రహ వినిగ్రహ గృహీతముని విగ్రహో భగవాన్ సర్వాసాముపనిషదాం దుర్వాసా జయతి దేశిక ప్రథమ. ఇది భవ్యమైనటువంటి ఆర్యాద్విశతి పూర్తయినది. మొత్తంగా అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ శ్రీచక్ర ధ్యానం, అటువైపు నవరత్నముల యొక్క నవధాతువుల యొక్క భవ్యమైనటువంటి ఆవరణ రూప ధ్యానం అనగా శ్రీమన్నగర ధ్యానం చేసుకుని బిందువునందున్న అమ్మవారు ఆ తత్వము, ఆ రూపము, స్తుతి, అందులో విభక్తులతో స్తోత్రము, సంబోధనలతో అమ్మవారి యొక్క స్తుతి మొత్తం పూర్తి చేసి ఒక సంపూర్ణమైన స్తోత్రాన్ని మనకి దూర్వాస మహర్షి అనుగ్రహించారు. చివరిగా శ్రీచక్రాన్ని శరీరంలో చూసే ప్రయత్నం చేద్దాం అని నేను అనుకున్నా. ఎవరైనా శ్రద్ధాళువులు తర్వాత అడుగుతారు అని భయంతో ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పే వర్ణన ఒక శాస్త్రం ఆధారంగా చెప్పుకున్నాం. ఇంకో శాస్త్రంలో ఆవరణలు అటు ఇటు భేదం రావచ్చు. అంత మాత్రాన్ని పట్టుకుని ఏది కరెక్ట్ అని గింజక్కర్లేదు. అది ఆయా సంప్రదాయముల ప్రకారంగా ధ్యానించుకోవచ్చు. ఏదైనా సమంజసమే. అలాగే శంకర భగవత్పాదుల వారు చక్రాధ్యానంలో సాధారణంగా భూతత్వం తర్వాత జలతత్వం తర్వాత అగ్నితత్వం ఇలా వస్తాయి. కానీ శంకరులు కొంచెం తారుమారు చేస్తారు. అందులో
మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం. వెంటనే మనం అనుకున్న పద్ధతులు చూసి ఇలా ఎందుకు చెప్పారని కాదు, ఇలా కూడా ధ్యానం చేయవచ్చని మరొక యోగ ప్రక్రియను చూపించారే కానీ అది పరస్పర విరుద్ధమని కాదు. ఏ పద్ధతిలోనే ధ్యానించవచ్చు, అందులో మరొక పద్ధతిని చూపించారంతే. ఒకే ప్రాంతానికి వెళ్ళాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి, అదే పద్ధతి ఇక్కడ. అలాగే శ్రీచక్రాన్ని ఒక్కసారి శరీర చక్రంగా ధ్యానించడం అనేది ఒక్కసారి చెప్పుకుంటే బైందవం బ్రహ్మరంధ్రంచ. ముందుగా బ్రహ్మరంధ్ర స్థానమే బిందువు. మస్తకంచ త్రికోణకం, మొత్తం మేరు ప్రస్తారం. మనం కూర్చుంటే మేరువులు అయ్యబోం, క్రమంగా సూక్ష్మ నుంచి స్థూలం విస్తరిస్తోందని చెప్పుకున్నాం కనుక బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం. తర్వాత లలాటే అష్టారచక్రంచ అంటే అష్టత్రికోణ చక్రము లలాటమునందున్నది. భ్రువోర్మధ్యే దశారకం, అంతర్దశార చక్రం భ్రువోర్మధ్యే. బహిర్దశారం కంఠేతు, బహిర్దశార చక్రం కంఠస్థారం. మన్వస్రం హృది సంస్థితం, 14 త్రికోణాల చక్రము, సర్వ సౌభాగ్యదాయ చక్రము హృదయం ఉంది. మన్వస్రం హృది సంస్థితం. నాభౌతు వసుపత్రంచ, నాభియందు వసుపత్రం అనగా అష్టదళ పత్రము. కట్యాం షోడశపత్రకం, షోడశ దళాల పత్రము కటియందున్నది. వృత్తత్రయంచ ఊరుభ్యాం, దాని చుట్టూ 3 వృత్తములు ఉన్నటువంటిది వృత్తత్రయంచ ఊరుభ్యాం. అక్కడ ఊరువుల వరకు వృత్తత్రయమైంది, అంటే కటి నుంచి ఊరువుల వరకు షోడశ దళావరణ అయిపోయింది. పాదయో చతురస్రకం, పాదముల వద్ద చతురస్రకం. ఇలాగా శిరస్సు నుంచి పాదముల వరకు శ్రీచక్ర స్వరూపంగా ధ్యానం చేసుకోవాలి. ఈ ఆవరణలంతా మయి, పవనమయి పావకమయి అని చెప్పినట్లుగా ఇవంతా అమ్మవారి యొక్క వెలుగులతో నిండిపోతుంది. ఇంతటికి మూలమై ఆ బ్రహ్మరంధ్రమనందు శివశక్త్యాత్మంగా ప్రకాశిస్తున్న తల్లే బిందుపీఠవాసనేటువంటి జగదంబ అని భావన చేసుకుంటూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.